ముర్రా జాతి గేదన్నా, ప్యూర్ ముర్రా జాతి గేదె. రెండే ఈతలో ఉందన్న ఇది. ఓకే, మంచి హెవీ సైజ్ గల గేదన్న ఇది. ఓకే, ఇది పూటకి 8 లీటర్ల వరకు పాలైతే అవుతుంది. మంచి హెవీ సైజ్ గేదన్న ఇది. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఇది వారం రోజుల సమయం ఉందన్న. వారం రోజులు. వారం రోజుల సమయం. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎల్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ జగ్గంపేట, రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట, రామవరంలో ఉన్నాము. అన్న దగ్గర ఒక 20 దాకా శాల్తీలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా వీళ్ళైతే అమ్మడం జరిగింది. ఓన్ ఫామ్ ఉంది ఇక్కడ. అడుగుదాం అన్నకు ప్రైజెస్, ఒక్కొక్క దాని గురించి అడుగుదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? నా పేరు బిఎల్ రాజన్న. ఓకే, ఎన్ని గేదెలు ఉన్నాయి మన ఫామ్లో? మన ఫామ్లో ఒక 20 గేదెల వరకు ఉన్నాయన్న. ఓకే, ధరలు ఏ విధంగా ఉన్నాయి? ధరలు మన దగ్గర స్టార్టింగ్ ధరలు వచ్చేసి ₹1,00,000 నుంచి ఉన్నాయన్న. ఓకే, ఈ ఫస్ట్ గేదె గురించి చెప్పండి. ఇది ప్యూర్ ముర్రా జాతి గేదన్నా, ప్యూర్ ముర్రా జాతి గేదె. రెండే ఈతలో ఉందన్న ఇది. ఓకే, మంచి హెవీ సైజ్ గల గేదన్న ఇది. ఓకే, ఇది పూటకి 8 లీటర్ల వరకు పాలైతే అవుతుందన్న. ఓకే, ఏడేడు పెట్టుకోవచ్చా రైతులు? 7 గ్యారెంటీ ఇస్తాం మేము. గ్యారంటీ ఇస్తారు. 7 గ్యారెంటీ. ఎన్ని రోజులు గ్యారంటీ ఇస్తారు? 20 రోజుల వరకు గ్యారెంటీ ఇస్తాం. 20 రోజుల వరకు గ్యారంటీ ఇస్తారు. చూడొచ్చు, రోజు మొత్తం 14 లీటర్ పాల కెపాసిటీ కలిగేదండి ఇది. ఓకే, రెండో ఈతలో ఉంది. మంచి హెవీ సైజ్ గల పడ్డండి. హెవీ సైజ్ గల పడ్డా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా చూసుకోవచ్చు. ఈ గేదె మంచిగా ఉంది, క్వాలిటీ. అన్ని గేదెలు బాగున్నాయి, చూడొచ్చు. అన్ని సేమ్ సైజ్. అన్ని రెండో ఈతలే ఉన్నాయా? అన్ని రెండే ఈతలు ఉన్నాయి. రెండో ఈతలు. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న 20 గేదెలు కూడా రెండే ఈతలు ఉన్నాయి. ఓకే, ప్రెగ్నెంట్కి ఏం గ్యారెంటీ ఉంటుంది? నెక్స్ట్ గేదె ఇప్పండి. మన దగ్గర ప్రెగ్నెంట్ గేదెలకు వచ్చేసి గ్యారెంటీ ఏంటంటే బుడ్లమై వచ్చిన, ఓకే, రొమ్ము పొదుగువాపులు వచ్చిన, ఓకే, రొమ్ముదారులు సరిగా పిండకపోయినా పూర్తి గ్యారెంటీ ఉందన్న. ఓకే, గేదె మార్చిస్తారా? గేదె మార్చేస్తాను. మన దగ్గర 20 రోజుల వరకు గ్యారెంటీ ఉంటుందండి. ఓకే, మలపండి, చూపండి. ఇన్నే మలపండి. ఇది చూడండి, క్వాలిటీ చూడండి. ఇది దీని గురించి చెప్పండి. ఇది రెండే ఈతలో ఉందన్న. రెండో ఈతలు ఉంది. మంచి హెవీ సైజ్ గేదన్న ఇది. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఇది వారం రోజుల సమయం ఉందన్న. వారం రోజుల సమయం ఉంది. పాల కెపాసిటీ? పాల కెపాసిటీ 16 లీటర్ల పాల కెపాసిటీ అన్న. 16 లీటర్లు తీసుకో. 16 లీటర్ల పాల కెపాసిటీ అండి. ఓకే, మన దగ్గర ఉన్న గేదెలన్నీ కూడా హెవీ సైజ్ గల గేదెలు అండి. అవును, మంచి క్వాలిటీ గేదెలు. క్వాలిటీ చూడండి. క్వాలిటీని బట్టే ప్రైజ్ ఉంటుంది. క్వాలిటీని బట్టే ఇక్కడ ధర 1,00,000 నుంచి స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ వచ్చి తీసుకోండి. ఇక గేదెలు ఏ విధంగా అన్ని మొత్తం గేదెలు ఇప్పిస్తాను నేను. దూడలు ఏ విధంగా ఉంటాయన్న? దూడలు కూడా ఉంటాయండి మన దగ్గర. దూడలు కూడా దొరుకుతాయి. చిన్న కాఫ్ సంవత్సరం నుంచి 2.5-3 సంవత్సరాల లోపు దూడలు అయితే ఉంటాయన్న. ఓకే, దూడలు కూడా దొరుకుతుంటాయి. ఓకే, దీని గురించి చెప్పండి. వచ్చే గేదె గురించి. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. రెండో ఈతలో ఉందన్న. ఓకే, ఇది కూడా వేయడానికి ఒక వారం రోజుల సమయం అయితే ఉందన్న. వారం రోజుల్లో అయితే డెలివరీ అయితే అవుద్దండి. ఓకే, ఎన్నో అయితే? మంచి హెవీ సైజ్ కలిగేది. రెండో అయితే పాల గ్యారంటీ. ఇది కూడా 14 లీటర్ల పాల గ్యారంటీ మీద ఉందండి. 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది 14 లీటర్ కెపాసిటీ. 20 రోజుల వరకు గ్యారంటీ. 20 రోజుల వరకు గ్యారంటీ ఇస్తాం. ఓకే, ఠీక్. లేకేజా మంచి సైజ్ కలిగేది అయితే మన దగ్గర 365 రోజులు కూడా అమ్మకానికి ఉంటాయి. మంచిగా ఉన్నాయండి సైజులు. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. మలపండి. ఓకే, ఇది గ్రేడెడ్ ముర్రా అండి. మలపండి. ఓకే, గ్రేడెడ్ ముర్రా. ఇది గ్రేడెడ్ అండి. కాస్ట్ తక్కువ ఉంటుంది కొంచెం. కాస్ట్ తక్కువ ఉంటుంది. మంచి రీజన్ చూడండి కింద. ఓకే, దాని అట్రాక్షన్ ఓపెన్ గా తీసుకొని వెళ్ళి మేపొచ్చా? ఓపెన్ గా కూడా తీసుకెళ్ళి మేపొచ్చండి. ఓకే, ఓపెన్ గా కూడా తీసుకెళ్ళండి, ఏ ఇబ్బంది లేదు. ఇది గ్రేడెడ్ ముర్రా ఉంది. ఎంత ఇస్తుంది అన్నది? దీని మిల్క్ కెపాసిటీ కూడా 16 లీటర్లు అండి. 16 లీటర్. పూటకి 8 అండి. చూడండి కదా, దాని రీజన్ చూపించండి. ఇంకో గేదె తీయండి. ఇక్కడ చూడండి గేదెలు మొత్తము. మా చిన్న సైజు గేదె నుంచి పెద్ద సైజు గేదె వరకు ఉన్నాయి. ఇక్కడికి వస్తే మీకు అన్నీ దొరుకుతాయి. మీకు ₹1,00,000 గేదె కూడా దొరుకుతుంది. 1,25,000, 1,20,000, 1,30,000 గేదెలు, 30,000 గేదెలు కూడా దొరుకుతాయి. మంచిగా ఉన్నాయి. గేదెల క్వాలిటీ ఉంటుంది. ఇది చూడండి, అన్ని గేదెలు సేమ్ ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ అవన్నీ. దాని గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ గేదండి. ఓకే, దీనికైతే ఒక 10 రోజుల సమయం అయితే ఉందండి. 10 రోజుల డెలివరీ. 10 రోజుల్లో డెలివరీ అవుతుందండి. మంచి సైజు కలిగేదండి. ఓకే, హెవీ సైజ్ అండి. ఓకే, ఇది కూడా 16 లీటర్ల పాల కెపాసిటీ అండి. 16 లీటర్ల పాల కెపాసిటీ అండి. ఓకే, ఇది చూడండి. డెలివరీకి టైం ఉందా? డెలివరీకి 10 రోజుల సమయం ఉందండి. 10 రోజులు పడుతుందండి. ఓకే, తీసుకుని వెళ్ళండి. హెవీ సైజ్ కలిగేదండి. ఇప్పుడు గుడ్ల మీద అంత ఇష్యూస్ వస్తలేవు కదా గేదెలలో? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ సంవత్సరం అయితే అసలు రాలేదండి ఆ సమస్య. ఓకే, ఈ సంవత్సరం అయితే బొడ్ల మీద సమస్య అర్థం. మేము అన్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నామండి. ఓకే, మేము ఒక 100 గేదెలు చూసాం అనుకోండి, అందులో 5 కొంటామన్నా. ఓకే, ఒక 5 గేదెలు కొంటాం. ఎందుకంటే మీరు కూడా గ్యారంటీ ఇవ్వాలి కాబట్టి. మేము రైతులకు మాదే పూర్తి గ్యారంటీ కదన్నా. అవును, ఇప్పుడు ఏమేమైనా జరిగినా ఈ రైతులు అందరూ వచ్చి మన మీద పడతారు. అవును,
ఇన్ కేస్ అలాంటి 1% కూడా జరుగుతలేదు ఈ సంవత్సరం అయితే అన్ని కూడా సక్సెస్ఫుల్ గానే వెళ్ళినాయి. అవును. ఇందుకు వెనక్కి రీప్లేస్మెంట్ ఒక్క గేదె కూడా రాలేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు జగ్గంపేటలో అమ్మే వాళ్ళు? జగ్గంపేటలో అమ్మేవాళ్ళు డైరీ వాళ్ళు ఒక 10-15 మందికి అయితే డైరీలు ఉన్నాయండి. డైరీలు ఉన్నాయి. అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే. ఇక్కడ అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 100 మంది దాకా ఉంటారండి బ్రోకర్లు. ఓకే, బ్రోకర్లు. డైరీలు ఉన్న వాళ్ళు అయితే ఒక 10-15 మంది అయితే ఉన్నారండి. ఓకే, జస్ట్ 10-15 మంది ఉన్నారు. 10-15 మంది చెప్పండి అన్న దీని గురించి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే. ఇది దీని పాల కెపాసిటీ 14 లీటర్లు అండి. 12 లీటర్ల గ్యారెంటీ మీద ఉందండి. 14 లీటర్. ఓకే, 12 లీటర్ గ్యారెంటీ. 12 లీటర్ల గ్యారెంటీ మీద 6 లీటర్లు. 6 లీటర్లు. ఓకే. ఇది చూడండి, ట్రాన్స్పోర్టేషన్ కూడా చిట్టి అవన్నీ ఇస్తారా? ట్రాన్స్పోర్ట్ కూడా మేము మా డైరీలో ఒక 5 గేదెలు కొనుగోలు చేసిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. ఓకే. ఇంకొకటి అన్న, లోన్ సబ్సిడీ లోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు మీరు కొటేషన్ అదంతా కొటేషన్ ఇప్పిస్తామండి. ఓకే. మీ సబ్సిడీ లోన్ మీద ఎవరైనా గేదెలు తీసుకునే వాళ్ళు కూడా కొటేషన్ కూడా ఇప్పిస్తామండి. మా డైరీ తరఫున కొటేషన్ ఇస్తామండి. ఓకే, ఇస్తారు. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే, సెకండ్ లాక్టేషన్ కదండి. ఇది 15 లీటర్ల పాల కెపాసిటీ కదండి. 13 లీటర్ల పాల గ్యారెంటీ మీద ఉంది. 13 లీటర్లు. 13 లీటర్లు అండి. ఓకే. వెహికల్స్ మీవే ఉంటాయి ఇక్కడ? వెహికల్స్ మేము మావి ఉంటాయండి. బయట వెహికల్స్ కూడా పెడతాం. ఇంకా దూరంగా అయితే మనం బయట వెహికల్స్ కూడా పెడతామండి. మనవి కూడా ఉంటాయండి. మనవి కూడా ఉంటాయండి. ఓకే. గేదెలలో ఎక్కువ శాతంగా ఏముందంటే చాలామంది ఇక్కడ జగ్గంపేట కానీ లేకుంటే హర్యానా కానీ గుజరాత్ కానీ తీసుకుంటే గేదెలలో టూ మచ్గా కాస్ట్ ఉంది, గిట్టుబాటు అయితే లేదని చెప్తున్నారు రైతులలో. దాని గురించి మీరు ఏం చెప్తారు? గిట్టుబాటు అవుతలేదంటే వాళ్ళు సరిగ్గా సొంతంగా చేసుకోవాలనేది. ఎక్కువ మంది వర్కర్స్ మీద ఆధారపడిపోయి చేస్తున్నారండి. ఎక్కువ వర్కర్స్ మీద ఆధారపడే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ గేదె ఉందండి, ఇది 16 లీటర్లు పాలు పిండిద్దండి. వర్కర్స్ మీద ఆధారపడి ఉంటే, వర్కర్ మీద ఆధారపడి ఉంటే అది 12 లీటర్లు తీసి ఉన్న 4 లీటర్లు వదిలేస్తే ఏం చేస్తాం? మనం దగ్గరుండి చూసుకోవాలండి. మనం చేసుకోగలిగి ఒప్పుకుంటే మరీ మంచిదండి. వర్కర్ మీద ఆధారపడినప్పుడు ఓనర్ కూడా దగ్గరే ఉండాలండి. దగ్గర ఉండి అతనితో చేయించుకోవాలి. అది ఏంటంటే అన్న, ఇప్పుడు వర్కర్కి ఎందుకు గిట్టుబాటు అవుతుంది అంటే, ఎక్కువ షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారండి. ఒక 10 గేదెలు వేద్దారు అనుకున్న వాళ్ళు 5 గేదెలు వేస్తున్నారండి. ఇది బన్నీకి ముర్రాకి క్రాష్ అండి. ఇది మంచి హెవీ సైజ్ కలిగేదండి. చూడండి, దీని అట్రగడ్డ చూడండి. ఎన్నో అయితే ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి. ఫస్ట్ ఈత అండి. ఇది చూడండి, దాని అట్ర చూడండి, 2 క్రాస్ అండి. బన్నీ ముర్రా క్రాస్ అండి. అది వేనగానే పోతాయండి. వాటర్ పట్టిందండి. మంచి పాలు కెపాసిటీ కలిగేదండి. 16 లీటర్లు పిండిద్దండి. ఫస్ట్ ఈతలో 16 లీటర్లు పిండిద్దండి. ఓకే. ఎక్కువ పాలు ఇచ్చే వాటి కింద నీరు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నీరు వస్తుంది. తొలిసూరు పడ్డాక అయితే వస్తుంది. ఓకే, ఆ తొలిసూరుకి వస్తుంది. ఓకే, తొలిసూరుకి వస్తుంది. చూడండి, దీని అట్ర చూడండి. జస్ట్ కింద ఐస్ పెడితే సరిపోతుంది, అది తగ్గిపోతుంది. చూడండి, ఇది మనం ఒక 12 లీటర్ పెట్టుకోవచ్చా తొలితల? ఇది 16 లీటర్ పాల కెపాసిటీ చూసారండి. అది అట్లా చూసారా? అవును. ఇంకా ఫుల్గా చేయాలండి. ఇది ఇంకా వారం రోజులు సమయం ఉందండి. ఇలా పట్టేస్తండి. ఓకే, చాలా గట్టిగా చేస్తాను చేత. 16 లీటర్ పాల కెపాసిటీ వెళ్ళదు. గ్యారెంటీ ఎంత ఇస్తారు? గ్యారెంటీ మేము 14 లీటర్లు గ్యారెంటీ ఇస్తామండి. గ్యారెంటీ ఇస్తారు. 14 లీటర్ గ్యారెంటీ ఇస్తాం దీనికైతే. ఓకే, తీసుకుని వెళ్ళండి. చూడొచ్చు, చాలా ఇది బన్నీలో క్రాస్ ఉందంట. మంచిగా ఉంది గేదె, చూడడానికి కూడా తొలితలు ఉంది. మనము 12 లీటర్లు యావరేజ్లో పెట్టుకున్నా కూడా క్వాలిటీ కూడా చూడండి, మంచి క్వాలిటీ ఉంది. ఓపెన్ గ్రేజింగ్ మేసి వచ్చి కూడా మంచిగా ఇస్తుంది. అన్న 14 లీటర్ గ్యారెంటీ ఇస్తారు. మనం 12 ఇచ్చినా పర్వాలేదు, మంచిగా ఉంది. అది తొలిత కాబట్టి. ఇంకా 10 ఈతలు మన దగ్గర ఉంటుంది. చూడండి, యాక్టివ్ ఏ విధంగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ నెంబర్ చెప్పండి అన్న. నా నెంబర్ వచ్చేసి 9652973971. ఓకే. ఎక్కడ మీ దగ్గర రావాలంటే ఏ విధంగా రావాలి? డైరెక్ట్ ఇక్కడ జగ్గంపేట దిగితే మీరు రిసీవ్ చేసుకుంటారా? మన దగ్గర నుంచి దూరం నుంచి వచ్చే రైతులు అయితే కనుక రాజమండ్రి రావాలండి. ట్రైన్కి వస్తారండి. రాజమండ్రి దిగితే అక్కడ నుంచి మేము రిసీవ్ చేసుకుంటామండి. ఓకే. ఒకవేళ బస్కి వచ్చే వాళ్ళు అయితే జగ్గంపేట వరకు వస్తే మా పాము ముందు దిగుతారండి. అది హైవే అండి మంది. ఓకే, హైవే కనిపిస్తుంది. ఇంక చెట్లు అడ్డం ఉన్నాయి. ఓకే, పాము ముందే దిగొచ్చండి బస్ అయితే. ట్రైన్కి వస్తే కనుక రాజమండ్రి వరకు రావాలండి. అక్కడ నుంచి మేము రిసీవ్ చేసుకుంటాం. కాకినాడ కూడా రావచ్చు కదా? కాకినాడ లాంగ్ ఉంటుందండి. మనకి రాజమండ్రి కానీ సామలకోట కానీ రైల్వే స్టేషన్ ఉందండి. అక్కడ దిగితే అక్కడ దాకా వస్తే మేము అక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.